తరాల వరకు అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పునర్జన్మలోకి వస్తారు. వాళ్ళు చేసిన పాపపుణ్యములు దేని చేత తెలుస్తాయి అంటే, ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మనుష్య జన్మలో పునర్జన్మ దేని మీద ఆధారపడుతుందో తెలుసా? మనుష్య జన్మలో పునర్జన్మ భగవంతుని చేతిలో లేదు. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మనుష్యుడు మళ్ళీ ఏదై పుట్టాలి, ఈశ్వరుడి యొక్క జోక్యం ఉండదు అందులో. నేను నీకు ఈ జన్మిస్తానని ఆయన శాసనము చెయ్యడు. నేను మళ్ళీ ఏదిగా పుట్టాలి నా చేతుల్లోనే ఉంటుంది. నేను ఏం చేస్తాను అన్నదాన్ని బట్టి నేను ఏది అవుతాను అన్నది తెలుస్తుంది. దానికి ప్రధానమైనటువంటి లక్షణం ఎక్కడుంటుందంటే, పునర్జన్మ సిద్ధాంతంలో సరే తిరియక్కులు ఉంటాయి, కుక్కలు పిల్లులు పందులు ఇలాంటివి కర్మ అనుభవించడానికి ఈశ్వరానుగ్రహం చేత అవి అలా పుడుతుంటాయి. మనుష్యుడి దగ్గరికి వచ్చేటప్పటికీ సర్వోత్కృష్టమైన ప్రాణి ఎందుచేతనో తెలుసా?